ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెనని, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనాన్ని బట్టి పలుకుదురు. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుడు ఒక కొత్త విషయాన్ని మనకి నేర్పించాలని ఆశపడతా ఉన్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే కొత్త నిబంధనలు కూడా ఉంటుంది కదండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడాలి. అంటే ఏంటి? వాళ్ళు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ వాళ్ళే ఉంటూ వాళ్ళకి తోచింది చెప్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఏంటి? అక్కడ వాళ్ళకి తోచినటువంటి దర్శనాన్ని బట్టి పలుకుతారు కాబట్టి సో మీరు వాళ్ళని బట్టి మీరు వాళ్ళ యొక్క మాటను బట్టి మిమ్మల్ని మీరు భ్రమపరచుకొని, అంటే ఏంటి, వాళ్ళ మాట మీరు వినకండి. బికాస్ వాళ్ళు మిమ్మల్ని భ్రమపెడతారు. కాబట్టి నా యొక్క మాటని ఆలకించిన దేవుడు చెప్తా ఉన్నారండి. నిజంగా క్రైస్తవ్యం అని అంటే ఏంటి? ఒకళ్ళు చెప్పింది కాదు, కానీ దేవుడు మనకి ఏం చెప్పిండు దాన్ని మనం ఫాలో అవుతున్నామా లేదా అని మనలో మనం చెక్ చేసుకుంటూ దేవుని నా మహిమార్థమే జీవిద్దాం. ఇటు వాక్యము దేవుడు దీవించునుగాక.